ఈ వీడియో ఎవరైతే చేశారో వాళ్ళకి చేతులైతే నమస్కరిస్తున్నాను. ఇంతటి అద్భుతాన్ని చేసి పెట్టారు. చాలా అదృష్టవంతులం మేము చూడడానికి. ఎందుకంటే మాకు అర్థం కాక మళ్ళీ నేను కొంచెం తెలుగులో చేసి పెడుతున్నాను. మీరు తప్పుగా అనుకోవద్దండి దయచేసి. మీకు మేము రుణపడి ఉంటాం. ఇది వచ్చేసి బ్రహ్మం గారు చెప్పింది ప్రతిదీ జరుగుతుంది. ఒక తాడి చెట్టు 7 పాయలుగా పుట్టిందంటే బ్రహ్మం గారు చెప్పింది జరిగినట్టే కదా. ఇంతటి అద్భుతం చూడడం కూడా మా అదృష్టం అనుకోవాలి. ఇది పార్వతీపురం మన్యం జిల్లా గోపాలపురం గ్రామం దగ్గరలో ఉందంట, అడవిలో ఎక్కడో. కానీ ఇది చూడడం మహా అదృష్టం. ఇది విశ్వబ్రహ్మణులకు బాగా దగ్గర సంబంధించింది. బ్రహ్మం గారు కూడా విశ్వబ్రహ్మణే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మం గారు చెప్పింది ప్రతిదీ జరుగుతుంది. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో అర్థం కాదు, కానీ జీవితంలో అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కటి జరుగుతుంది భూమి మీద. విచిత్ర మనుషులు పడుతున్నారు, విచిత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మం గారు మళ్ళీ రాబోతున్నాడేమో అనిపిస్తుంది. కానీ ఏం జరిగినా అన్ని మంచిగా జరగాలి. ఆ తండ్రి బ్రహ్మం గారిని మనం చూడము, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మనం చూడగలం. ఆయన చెప్పింది ప్రతిదీ జరిగింది. చూడండి, ఆ తాడి చెట్టుకు కాసిన కాయలు కూడా కాయల్లాగా లేవు, ఒక రకమైన కాయలు ఉన్నాయి. వీడియో చేసిన అందరికి చేతులెత్తి నమస్కరిస్తాను. ఇంతటి అద్భుతం మాకు చూపించినందుకు మేము జీవితంలో మీ అందరికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడో గ్రామంలో ఉన్న చెట్టును మేము చూస్తున్నాం అంటే మీరు చేసినందుకే మేము చూడగలిగినాం. ఇంతటి అద్భుతం మేము చూస్తాం అనుకోలేదు. కానీ బ్రహ్మం గారు చెప్పింది ప్రతిదీ జరుగుతుంది. భక్తులారా దయచేసి దర్శనం చేసుకోండి. ఇంకా ముందు జీవితంలో ఏం జరుగుతుందో ఆ జరిగేటి వాటిని మనం చూస్తామో లేదా, కానీ చూసిన వారు ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. దయచేసి అందరు చూడాలి. ఇలాంటి అందరు